నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా సోమవారం ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తూ కుప్పం బ్రాంచ్ కెనాల్ను నిధులు పారే ప్రాజెక్టుగా మార్చుకున్నారు చంద్రబాబు అని, కానీ 2 లక్షల మంది ప్రజలకు నీరు అందించి కుప్పం ప్రజల కల సాకారం చేసింది మన ప్రభుత్వమేనని తెలియజేశారు. చంద్రబాబు హయాంలో లాభాలు ఉన్న పనులు మాత్రమే చేశారన్నారు. కుప్పం నియోజకవర్గానికి 35 ఏళ్లుగా చంద్రబాబు ఎమ్మెల్యే, 14 ఏళ్లు సీఎంగా కూడా పనిచేశారని, 35 ఏళ్లలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ నిధులు పారే ప్రాజెక్టుగా చంద్రబాబు మార్చాడని, అంచనాలు పెంచి అయిన వాళ్లకు కాంట్రాక్టులు కట్టబెట్టారని ఆరోపించారు. 2 లక్షల మంది ప్రజలకు మంచినీరు, సాగునీరు అందించాలన్న లక్ష్యంతో వైకాపా ప్రభుత్వం కుప్పం ప్రజల కల సాకారం చేసిందని ప్రజలకు తెలియజేశారు. కొండలు గుట్టలు దాటుకుని 672 కిలోమీటర్లు దాటుకుని 1600 అడుగుల పైకి ఎక్కి ఎక్కడో శ్రీశైలం నుంచి మన కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించడం చరిత్రలో సువర్ణాక్షరాలు లిఖించటమేనని, ఇది గర్వించదగ్గ విషయమని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. 14 ఏళ్లు ఈ పెద్ద మనిషి సీఎంగా కూడా పనిచేశాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు 3 సార్లు సీఎం అయ్యాడు. మరి 35 సంవత్సరాలలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయాడు అనంటే, 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు అనంటే, కుప్పానికే నీరు తీసుకొని రాలేదు అనంటే, కుప్పానికే ప్రయోజనం లేని ఈ నాయకుడి వల్ల ఇక రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా ఒక్కసారి బాగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ 31వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా స్విమ్స్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో సోమవారం మహతి ఆడిటోరియంలో స్విమ్స్ 31వ వార్షిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. టీటీడీ పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి, తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష, స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్, డీన్ డాక్టర్ అల్లాడి మోహన్, రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్ బిట్లా, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ సంయుక్తంగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, రాయలసీమకే తలమానికంగా లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతూ మెరుగైన వైద్యం అందిస్తున్న స్విమ్స్ 31వ వార్షికోత్సవం సందర్భంగా వైద్యులకు, అధ్యాపకులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకే రోజు 3 రకాల కీలకమైన ట్రాన్స్ప్లాంటేషన్లు చేయడం దేశంలో ఎక్కడా జరగలేదని, ఆ ఘనత స్విమ్స్కే దక్కుతుందన్నారు. ఎక్కువ డబ్బు ఆర్జించే నైపుణ్యం, శక్తి ఉన్నప్పటికీ శ్రీవారి సంస్థలో పనిచేసి ప్రజల సేవలో తరించాలన్న గొప్ప ఆలోచనలతో స్విమ్స్ వైద్యులు పనిచేస్తున్నారన్నారు. వారి స్ఫూర్తితో వైద్య విద్యార్థులు డబ్బు ప్రధానం కాకుండా పేదలకు సేవలందించేందుకు తమ భవిష్యత్తును అంకితం చేయాలని పిలుపునిచ్చారు. అద్భుతమైన వైద్యులు ఇక్కడ ఉన్నారని, అయితే వారికి సాంకేతిక సహకారం లేకుంటే ఫలితం ఉండదని, అందుకే తాను టీటీడీ చైర్మన్ అయిన తర్వాత 500 కోట్ల రూపాయలను స్విమ్స్ అభివృద్ధికే మంజూరు చేసినట్లు తెలిపారు. గతంలో కూడా టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు స్విమ్స్ టీటీడీ పరిధిలోనిది కాకపోయినప్పటికీ మన ఆసుపత్రిగా ఎక్కువ నిధులు ఇచ్చిన సంగతి గుర్తు చేశారు. స్విమ్స్ను దేశంలోనే అత్యుత్తమ వైద్య విజ్ఞాన సంస్థగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తోడ్పాటుతో స్విమ్స్ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా టీటీడీ తీసుకుందని తెలిపారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ, గత 3 దశాబ్దాల్లో స్విమ్స్ ఎంతో పురోగతి సాధించిందని, ముఖ్యంగా టీటీడీ ఆధీనంలోకి వెళ్లిన తర్వాత అనూహ్యమైన అభివృద్ధి సాధించిందన్నారు. ట్రిపుల్ ప్లాంటేషన్ నిర్వహించడం స్విమ్స్ ఘనతగా ఆయన పేర్కొన్నారు. అలాగే కార్డియాలజీ విభాగంలో 1000కి పైగా ప్రొసీజర్స్ జరిగాయని, లివర్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మరో 3 నెలల్లో శ్రీ బయోను అందుబాటులోనికి తెస్తామన్నారు. పరిశోధనా రంగంలో ఎంతో ప్రగతి సాధిస్తుందన్నారు. ఐఐటి, ఐసర్, ఐఈఎస్ఈఆర్, తిరుపతిలోని అన్ని యూనివర్సిటీలతో ఎంఓయూలను కుదుర్చుకున్నట్లు తెలిపారు. స్విమ్స్ రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్ బిట్లా స్విమ్స్ యూనివర్సిటీ వార్షిక నివేదిక 2023ను సమర్పించారు. ఆకాంక్ష సీడీని వార్షిక నివేదిక సీడీలను భూమన కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు. వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన విద్యా, సాంస్కృతిక, సాహిత్య, క్రీడా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రిన్సిపల్ డాక్టర్ మాధవి, నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సుధారాణి, డాక్టర్ వనజాక్షమ్మ, డాక్టర్ మధుబాబు, డాక్టర్ పివిజికే శర్మ, డాక్టర్ ఉమామహేశ్వరి, వివిధ విభాగాధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. టీటీడీలో పనిచేస్తున్న క్షురకులకు పాలక మండలి ప్రకటించిన జీతభత్యాలను ఇవ్వాలని, నాయి బ్రాహ్మణులకు వర్తింపజేయాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
టీటీడీ కళ్యాణకట్టలో పనిచేస్తున్న క్షురకులు ఎల్వీఎస్లో చేరాలని యాజమాన్యం సూచించింది. దీన్ని వ్యతిరేకించిన కొంతమంది కోర్టును ఆశ్రయించి పీస్ రేటు పద్ధతిలో కొనసాగేందుకు స్టే తెచ్చారు. తాజాగా టీటీడీ పాలక మండలి క్షురకులకు జీతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే అవుట్సోర్సింగ్ విధానంలో 18 మందికి మాత్రమే అమలు చేసింది. టీటీడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ క్షురకులు నిరసన చేపట్టారు. యాజమాన్యం తమకు పెంచిన జీతాలతో పాటు బస్ పాసులు, లడ్డూ కార్డులు ఇవ్వాలని విన్నవించారు. బస్ పాస్ ఉండని అడుగుతున్నారు. అదేవిధంగా గుర్తింపు కార్డు ఈరోజు చిన్న చిన్న ఫ్యాక్టరీలు కూడా ఆఖరకు రైల్లో అమ్ముకునే వెండర్స్ కూడా ఐడెంటిటీ కార్డులు ఉంటాయి. దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఇంతకాలం కొన్ని ఏళ్ళ దశాబ్దాల తరబడి చేస్తున్నప్పుడు కూడా ఐడెంటిటీ కార్డు ఇవ్వాలి. గుర్తింపు కార్డు అనేది చాలా ముఖ్యమైనది, చాలా అవసరమైనది ఈరోజు ఉన్నటువంటి సమాజ పరిస్థితుల దృష్ట్యా. కాబట్టి ఏంటంటే ఐడెంటిటీ కార్డు ఇవ్వాలనేది వాళ్ళ యొక్క కోరిక. అదేవిధంగా ఈ కేఓడి కెప్టెన్ డ్యూటీ ఇది ఒక విచిత్రమైన చట్టం లెక్కలే. కార్మిక చట్టాల్లో కేఓడి అనే పదం ఎక్కర్లే. అంటే వాళ్ళకి ఇష్టం లేకపోతే పక్క పెట్టేయడం, వాళ్ళకి ఇష్టం ఉంటే డ్యూటీ తీసుకోవడం. ఇది ఏంటంటే బానిస రాజ్యాలు, నియంత్రణ రాజ్యాలు కూడా ఇటువంటివి చట్టాలు. టీటీడీకి ఏమన్నా ప్రత్యేకమైన చట్టం ఏమన్నా వీళ్ళు పెట్టుకున్నారేమో కానీ ఇది భారత కార్మిక చట్టాలకు అన్వయించదు. 18 మందికి మాత్రమే వర్తిస్తూ మిగతా వాళ్ళకి రాలేదనేసి అని చెప్పి వాళ్ళు ఈరోజు కోరుతూ ఉండేటువంటి వాళ్ళ కోరిక న్యాయమైన కోరిక. కాబట్టి మాకైతే చైర్మన్ గారు, ఈఓ గారు వీళ్ళ కోరికలు ఈరోజు నెరవేరుస్తారని చెప్పి మాకైతే చైర్మన్ గారి మీద నిజంగా మాకు నమ్మకం ఉంది. కాబట్టి ఇక్కడ ఈరోజు వీళ్ళు అడిగేటువంటి న్యాయమైన కోరికలని పరిష్కరించాలని చెప్పి వాళ్ళకి ఇప్పుడు చెప్పినటువంటి 9 మందిని కూడా తిరిగి వాళ్ళకు ఉద్యోగాల్లోకి తీసుకోవాలని చెప్పి వాళ్ళకి రావాల్సిన బ్రహ్మోత్సవ బహుమానాలు అయితేనేమి, వీళ్ళ కుటుంబానికి స్విమ్స్ హాస్పిటల్లో వాళ్ళకి రావాల్సినటువంటి హాస్పిటల్ కూడా కానీ, అదేవిధంగా ఐడెంటిటీ కార్డులు కానీ, బ్రహ్మోత్సవ బహుమానం కానీ, లడ్డు వడ కానీ అన్నీ కూడా వాళ్ళకి టీటీడీలో అందరికీ వర్తించేటివి అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి బస్ పాస్తో సహా వాళ్ళకి ఇచ్చి ఒక సంస్థని తీసుకువచ్చి అందులో మమ్మల్ని జాయిన్ కమ్మన్నారు. అయ్యా మాకు ముఖ్యమంత్రి గారి హామీ ఉంది, హామీ మేరకే మేము ఉంటాము, మాకు చైర్మన్ గారి పైన నమ్మకం ఉంది, చైర్మన్ గారు, ఈఓ గారు మాకు చేస్తారు అని చెప్తే బలవంతంగా మమ్మల్ని కార్పొరేషన్లో చేర్పడానికి చూశారు. అప్పుడు మేమందరం హైకోర్టుని ఆశ్రయించగా హైకోర్టు నుంచి మాకు స్టేటస్గా వచ్చింది. ఏమని మేము హైకోర్టుని ఆశ్రయించామో ఆనాటి నుంచి మా పైన పలు ఆరోపణలు, పలు నిందలు వేస్తూ ఉన్నారు. ఏ ఒక్కటి కూడా నిరూపితం కానిటివి. దయచేసి కోర్టుకు వెళ్ళామన్న నేపథ్యంతో మాకు రావాల్సిన బస్ పాసులు నిలిపివేయడం జరిగింది. యూనిఫామ్లు ఇవ్వడం జరగడం లేదు, బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వట్లేదు. కార్పొరేషన్లో జాయిన్ అయినటువంటి 18 మందికి మాత్రము గుర్తింపు కార్డులు, దర్శనాలు, అదేవిధంగా వైద్య ఆరోగ్య సదుపాయాలు అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు. అయితే బస్ పాసు అదేవిధంగా డిసెంబర్ 26వ తేదీన గౌరవ చైర్మన్ గారు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇక మీదట నుంచి నాయి బ్రాహ్మణ శుభవార్త వింటారు, మీకు 20,000కు వాళ్ళు పని చేస్తున్నటువంటి తగినటువంటి వేతన వారికి కలిగించలేదు. అలాగే కొన్ని సంవత్సరాలుగా పని చేస్తున్నటువంటి వాళ్ళకి తగినటువంటి వేతన ఇవ్వలేదు అనంటే వారు ఎంతగా అనుభవిస్తున్నారంటే ఆ బాధని వర్ణించలేనిది. మనము పరిపాలనలో ఉన్నామే కానీ వారికి ఏ విధంగా న్యాయం చేస్తున్నాము? ప్రతి ఒక్కరిని కూడా సమంగా చూడాలి. కొంతమందికి అందరికీ కూడా 20,000 పైన వేతనం చెల్లిస్తాము అని ప్రకటించారే కానీ వారిలో కొంతమందికి మాత్రమే కనీసం 10ల సంఖ్యలో మాత్రమే చెల్లించారు. 100ల సంఖ్యలో వాళ్ళు పని చేయడం జరుగుతుంది. ఇంతకాలంగా పని చేస్తున్నా కూడా వారికి ఏ విధంగా న్యాయం చేయలేదని, అలాగే కొంతమంది ఉద్యోగులని వారు ఏమీ కూడా చేయలేనటువంటి మరో 2 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులపై టీటీడీ పాలక మండలి వరాల జల్లు కురిపించింది. టీటీడీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 9,000 అవుట్సోర్సింగ్ సిబ్బంది జీతాలు భారీగా పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది. తిరుమల అన్నమయ్య భవన్లో చైర్మన్ కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. గాలిగోపురం 7వ మైల్లోని ఆంజనేయ స్వామి విగ్రహం మోకాళ్ల మిట్ట ప్రాంతంలో ఇకపై నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతో పాటు తాళ్లపాకలో అన్నమయ్య కళామందిరం నిర్మాణంతో పాటు నిత్య సంగీతార్చన నిర్వహిస్తామన్నారు. శ్రీవారి ఆలయంలోని జయ విజయుల వద్ద ఉన్న తలుపులకు 1,69,00,000 రూపాయలతో బంగారు తాపడం చేసేందుకు ఆమోదం తెలిపామన్నారు. 4 కోట్ల రూపాయలతో 4, 5, 10 గ్రాముల తాళిబొట్లు తయారు చేయడం కోసం 4 కంపెనీలకు టెండర్ కేటాయించామన్నారు. ధార్మిక సదస్సులో తీసుకున్న అన్ని నిర్ణయాలకు ఆమోదం తెలపడంతో పాటు ఇకపై ప్రతి ఏటా టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి ఆవిర్భావ దినోత్సవం ఫిబ్రవరి 24వ తేదీన నిర్వహిస్తామన్నారు.
అటవీ కార్మికుల జీతాల పెంపుతో పాటు వడమాలపేటలోని ఉద్యోగుల ఇళ్ల స్థలాల వద్ద అభివృద్ధి పనులకు తుడాకు 8.16 కోట్ల రూపాయలు చెల్లించాలని నిర్ణయించామన్నారు. 3.8 కోట్ల రూపాయలతో తిరుచానూరులో లైటింగ్ ఏర్పాటుతో పాటు అలిపిరి వద్ద ఉన్న గోశాల వద్ద 4.12 కోట్ల రూపాయలతో శాశ్వత యాగశాల నిర్మించనున్నామన్నారు. 15 పోర్టు సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో పాటు 3.19 కోట్ల రూపాయలతో సప్తగిరి అతిథి గృహం ఆధునీకరిస్తామన్నారు. 3.15 కోట్ల రూపాయలతో తిరుమలలోని జలాశయాల్లో ఉన్న 682 మోటార్ పంపుల మార్పుతో పాటు తిరుమలలోని అతిథి గృహాలు, యాత్రి సదన్, ఎఫ్ఎంఎస్ సేవలు 3 సంవత్సరాలు పొడిగించామన్నారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీదేవి భూదేవి ఉత్సవాలకు నూతన బంగారు కవచాలు చేయడంతో పాటు 15 లక్షల రూపాయలతో తండ్లకు బంగారు తోపడం చేస్తామన్నారు. ఆస్థాన సిద్ధాంతి వెంకట శివకృష్ణ ప్రసాద్ పదవీకాలం 3 సంవత్సరాలు పెంచడంతో పాటు నడకదారిలో త్రాగునీటి అవసరాల కోసం ముగ్గుబావిని ఆధునీకరిస్తున్నామన్నారు. జమ్మూలోని ఆలయ సిబ్బంది హెచ్ఆర్ఏ పెంచడంతో పాటు తిరుపతిలోని హరే కృష్ణ రోడ్డులో 7.5 కోట్ల రూపాయలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఆమోదం తెలిపామన్నారు. 3.72 కోట్ల రూపాయలతో 98 లక్షల భగవద్గీత బుక్కులు ప్రింటింగ్ చేయడంతో పాటు స్విమ్స్లోని వివిధ విభాగాల్లో నగదు రహిత సేవలు ప్రవేశపెడుతున్నామన్నారు. టీటీడీలోని అవుట్సోర్సింగ్ సిబ్బందికి రాయితీపై భోజన సదుపాయం కల్పించడంతో పాటు 8.15 కోట్ల రూపాయలతో క్యాంటీన్ను నిర్మిస్తున్నామన్నారు. అన్నదానంలో 3 కోట్ల రూపాయలతో వస్తువులు కొనుగోలు చేయాలని నిర్ణయించడంతో పాటు సూపర్వైజర్ పోస్టులతో పాటు కింది స్థాయి సిబ్బంది పోస్టుల భర్తీకి నిర్ణయించామన్నారు. కొలంబోలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ సహకరించడంతో పాటు కళ్యాణం నిర్వహణకు ఆమోదించామన్నారు. టీటీడీలోని కింది స్థాయి ఉద్యోగులకు గౌరవ వేతనాలు ఇవ్వాలని నిర్ణయించి టీటీడీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 9,000 అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు సిబ్బంది జీతాలు పెంచుతున్నామన్నారు. భక్తుల సౌకర్యార్థం శ్రీవాణి ట్రస్ట్ నుంచి 4.12 కోట్లతో శాశ్వత యాగశాల నిర్మాణానికి ఆమోదం తెలపడం జరిగింది. దీనికి 1,38,00,000 బోర్డు సభ్యులైనటువంటి చెన్నై శేఖర్ రెడ్డి గారు తను ఉదారంగా ఇవ్వటానికి ముందుకు రావటం జరిగింది. తిరుమలలో రోజురోజుకు పెరుగుతున్న భక్తుల అవసరాలకు అనుగుణంగా ఎక్కువ సంఖ్యలో లడ్డూ ప్రసాదాల తయారీకి శ్రీవారి పోర్టులో అదనంగా మరో 15 మంది పోర్టు సూపర్వైజర్ల పోస్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపటానికి తీర్మానం చేయటం జరిగింది. తిరుమల సప్తగిరి విశ్రాంతి భవనంలోని 4 బ్లాకుల ఆధునీకరణకు 3.19 కోట్ల మంజూరుకు ఆమోదం తెలపటం జరిగింది. తిరుమలలోని పాప వినాశనం, ఆకాశగంగా, కుమారధార, పసుపుధార మరియు ఇతర ప్రాంతాల్లోని 682 మోటార్ పంపు సెట్ల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసేందుకు 3.15 కోట్లతో మంజూరు చేసేందుకు ఆమోదం తెలపటం జరిగింది. తిరుమలలో వివిధ ప్రాంతాలలో ఉన్న అతిథి భవనాలు, పిఏసీలలో ఎఫ్ఎంఎస్ సేవలను మరో 3 సంవత్సరాలు పొడిగించాలని నిర్ణయం. తిరుపతిలోని భూదేవి, శ్రీదేవి సమేత గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులకు నూతన బంగారు కవచాల తయారీకి ఆమోదం. అదేవిధంగా 15 లక్షలతో 2 తండ్లకు బంగారు మలం వేసిన కాపర్ రేకులు ఏర్పాటు చేసేందుకు కూడా ఆమోదం తీసుకోవటం జరిగింది. ఏ పని చేస్తున్నారు, ఏ కేటగిరీకి వాళ్ళు వస్తారు అనే దాన్ని తీసుకుంటే ఇప్పుడు అన్స్కిల్డ్ అనేది ఒకటి, సెమీ స్కిల్డ్ అనేది ఒకటి, స్కిల్డ్ అనేది ఒకటి, హైలీ స్కిల్డ్ అనేది ఒకటి, ఈ 4 కేటగిరీలు. సో ఎవరు హైలీ స్కిల్డ్, ఎవరు స్కిల్డ్, ఎవరు అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, ఇవి తీసుకుంటే మీకు 4 స్లాబ్సే వస్తాయి. ఇప్పుడు చైర్మన్ గారు తెలిసిన దాంట్లో అంతా కూడా అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్కి ఏమో 15,000 వస్తుంది, స్కిల్డ్కి ఏమో 18,500 వస్తుంది, హైలీ స్కిల్డ్కి ఏమో 21,500 వస్తుంది. ఈ 21,500కు పైగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరుంటారంటే లెక్చరర్స్, టీచర్స్, అర్చకులు, తర్వాత ఈ వేద పండితులు. ఈ 5-6 కేటగిరీస్కు వాళ్ళకి ఈక్వేషన్ ఎలా చేశామంటే ఈ కాలేజెస్లో గవర్నమెంట్ ఎంత ఇస్తూ ఉంది, తర్వాత వేద పాఠశాలలో రెగ్యులర్ వేద పండితులు ఎంత తీసుకుంటున్నారు, దాన్ని కంపేర్ చేసుకొని చాలా సైంటిఫిక్గా ఇవన్నీ కూడా డిజైన్ చేస్తే 6 కేటగిరీలే వస్తాయి మొత్తం. టీటీడీ, ప్రభుత్వం, అహోబిల మఠం, అర్చకులు, జియర్లపై రమణ దీక్షితులు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని, దీన్ని పాలక మండలి ఖండించిందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. రమణ దీక్షితులు చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో టీటీడీ ప్రధానార్చక పదవి నుండి రమణ దీక్షితులని తొలగిస్తున్నామన్నారు కరుణాకర్ రెడ్డి. టీటీడీలో ప్రధాన
అర్చకులుగా ఉన్నటువంటి రమణ దీక్షితులు గారు తిరుమల తిరుపతి దేవస్థానం పైన, టీటీడీ అధికారుల పైన, పాలక మండలి పైన, ముఖ్యమంత్రి గారి మీద, అహోబిలం మఠం, ఎంతో పురాతనమైనటువంటి అహోబిలం మఠం మీద, రామానుజాచార్య పరంపర అయినటువంటి పెద్దజీయర్ చిన్నజీయర్ స్వాముల ప్రవర్తన మీద, అర్చకుల మీద, అందరి మీద నీచాతి నీచమైనటువంటి ఆరోపణలు చేసిన కారణంగా మొత్తం బోర్డు అంతా కూడా ఇలాంటి వాటిల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించటానికి లేదు. సంస్థ గౌరవాన్ని, ఆలయ ప్రతిష్టను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అని వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకోవటం. సోమవారం చిత్తూరు జిల్లా పర్యటన అనంతరం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి సాదర వీడ్కోలు లభించింది. ముఖ్యమంత్రి మధ్యాహ్నం 3:52 రేణిగుంట విమానాశ్రయం చేరుకుని 4:09 గన్నవరం విమానాశ్రయానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి, తిరుపతి జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి ఎస్పీ మల్లికా గర్గ్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్, టీటీడీ చైర్మన్ మరియు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, తిరుపతి పార్లమెంటు సభ్యులు ఎం గురుమూర్తి, చంద్రగిరి శ్రీకాళహస్తి ఎమ్మెల్యేలు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, తుడా చైర్మన్ చివిరెడ్డి మోహిత్ రెడ్డి, శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఈవో శ్రీకాళహస్తి నాగేశ్వరరావు, ఆర్డీఓ శ్రీకాళహస్తి రవిశంకర్ రెడ్డి తదితరులు ముఖ్యమంత్రికి సాదర వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. స్పందన అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో పరిష్కరించాలని డిఆర్ఓ పెంచెల కిషోర్ ఆదేశించారు. తిరుపతి కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో అర్థవంతంగా పరిష్కారం చూపాలని డిఆర్ఓ పెంచెల కిషోర్ అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్పందన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ప్రతి సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. తిరుపతి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్పందన గ్రీవెన్స్ లో డిఆర్ఓ పెంచెల కిషోర్తో పాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కోదండరామిరెడ్డి, చంద్రశేఖర్, దేవేంద్రరెడ్డి, మురళి కలిసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ పెంచెల కిషోర్ జిల్లా అధికారులందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను డిఆర్ఓ ఆదేశించారు. తిరుపతి నగరంలోని సమస్యల పరిష్కారానికి ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను, అర్జీలను స్వీకరించారు తిరుపతి నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి అధికారులతో మాట్లాడి కృషి చేస్తామన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం డయల్ యువర్ కమిషనర్ అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమంలో అదనపు కమిషనర్ సూపరింటెండింగ్ ఇంజనీర్ తిరుమలిక అర్జీలను స్వీకరించారు. సోమవారం జరిగిన డయల్ యువర్ కమిషనర్కు 4, స్పందనకు 24 సమస్యలపై ఫిర్యాదులు రాగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఎయిర్ బైపాస్ రోడ్డులో రోబోటిక్ హోటల్ వద్ద రోడ్డును ఆక్రమించారని, ఎన్జీఓ కాలనీలో నివాస గృహాన్ని కమర్షియల్గా మార్చేశారని, దీనివల్ల లైటింగ్, సౌండ్ పొల్యూషన్, పార్కింగ్ సమస్య వస్తోందని, ఎస్వి ఆర్ట్స్ కళాశాల ఎదురుగా ఉన్న ముస్లింల శ్మశాన వాటికలో ఒక షెడ్డును నిర్మించాలని, కాలువలు శుభ్రం చేయాలనే ఫిర్యాదులు అందాయి. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి సేతుమాధవ్, మున్సిపల్ ఇంజనీర్ వెంకటరామరెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్వేష్ రెడ్డి, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్రరెడ్డి, ప్లానింగ్ అధికారులు శ్రీనివాసులరెడ్డి, బాలసుబ్రహ్మణ్యం, డిఈలు విజయ్ కుమార్ రెడ్డి, సంజీవ్ కుమార్, మహేష్, సుబ్బరాయుడు, మేనేజర్ చిట్టిబాబు, సూపరింటెండెంట్లు పి రవి, గాలి సుధాకర్, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. నవ సమాజ ఫెడరేషన్ 13వ వార్షికోత్సవ వేడుకలను వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు నీరుగట్టు నగేష్ ఆధ్వర్యంలో ఎస్వి యూనివర్సిటీ శ్రీనివాస ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పద్మావతి మహిళా యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ మమత, పద్మావతి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ నారాయణమ్మ, కస్తూరిబా గాంధీ ట్రస్ట్ చైర్మన్ పిసి రాయల్, జ్యోతి ప్రకాష్, మల్లీశ్వరి దాసాజీ, వెంకటాచలపతి, కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు కోడివాక చందు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 13వ వార్షికోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రముఖులు 13 మందికి అవార్డులు ప్రదానం చేశారు. అవార్డులు తీసుకున్న వారిలో ప్రముఖులు ప్రొఫెసర్ బివి మురళీధర్కు రాజనీతి ఆచార్య రత్న అవార్డు, ప్రవీణ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ చైర్మన్ వై ప్రవీణ్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదర్శ రత్న అవార్డు, విశ్వం విద్యా సంస్థల అధినేత ఎన్ విశ్వనాథ్ రెడ్డికి విజ్ఞారత్న అవార్డు, డాక్టర్ సేదల్ మదన్కు మహిళా ఆదర్శరత్న, డాక్టర్ ఎం నిరంజన్ బాబుకు ఫార్మా విద్యారత్న అవార్డు, నలంద స్కూల్ అధినేత ఓబుల్ రెడ్డి వెంకటరమణారెడ్డికి ఆదర్శ జ్ఞానరత్న అవార్డు, డాక్టర్ పి రెడ్డెప్కు వైద్యరత్న, చిన్నలాలెప్పుకు ఉద్యోగ ఆదర్శరత్న అవార్డు, తమ్మిశెట్టి జనార్దన్కు సేవారత్న అవార్డు, ఐఎస్ కాజా కార్మిక ఆదర్శరత్న అవార్డు, ఓ కిరణ్ కుమార్కు ప్రాణప్రదాన ఆదర్శరత్న అవార్డు, గొల్ల రామాంజనేయులకు సీమ అక్షరరత్న అవార్డు ప్రదానం చేశారు.
ఉత్తమ విద్యార్థులకు అవార్డులు ఇచ్చారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే విజయ్ ఉత్తరాది మిమిక్రీ అలరింపజేసింది. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎఫ్ నేతలు నందిని, ఎం రమేష్, కిరణ్ కుమార్ రెడ్డి, నీల, విజయ తదితరులు పాల్గొన్నారు. అపరిచిత వ్యక్తిని సామాజిక సేవలో 13 సంవత్సరాలుగా నవ సమాజ ఫెడరేషన్ అన్నటువంటి సంస్థను ఏర్పాటు చేసి ఈరోజు 13 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎస్వి యూనివర్సిటీ ఆడిటోరియంలో 13వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాము. ఇందులో వచ్చింది ఎవరైతే సమాజంలో వివిధ రంగాల్లో అనేక విధాలుగా సేవలు అందించారో వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళకి ప్రతిభా పురస్కారాన్ని అందించడం జరుగుతుంది. అలాగే ఈ రోజున విద్యార్థుల్లో ఉత్తమ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పిలిచి ఈ రోజున వారికి అవార్డుని ప్రదానం చేస్తున్నాము. కాబట్టి ఇట్లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో సంఘ సేవకులు అలాగే విద్యార్థులు కూడా ప్రతి ఒక్కరు కూడా సమాజ సేవలో. తిరుపతిలో యథేచ్ఛగా ఎన్ఆర్ఐ భూములను కబ్జా చేస్తున్న వారిని శిక్షించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి తిరుపతిలో యథేచ్ఛగా ఎన్ఆర్ఐల భూములను కబ్జా చేస్తున్న వారిని శిక్షించాలని అధికారులు పక్షపాత ధోరణి విడనాడి ఎవరి భూములైతే అన్యాక్రాంతమయ్యాయో వారికి న్యాయం చేసే విధంగా పనిచేయాలని, లేకపోతే తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడిగా పోరాటం చేస్తుందని, మాస్టర్ ప్లాన్ రూపంలో ప్రజల ఆస్తులను కాజేసి సొంత మనుషులకు టీడీఆర్ బాండ్లు జారీ చేసి నిజమైన భూములు కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్లు ఇవ్వలేదని ఈ సందర్భంగా వారు తీవ్రంగా నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ 35వ డివిజన్ కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ, తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి ఓట్ల సురేంద్రనాయుడు ఆధ్వర్యంలో వారి కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేష్ యాదవ్, ఆర్పి శ్రీనివాసులు, సుబ్బు యాదవ్, శంకర్, ఎస్వీఎం శ్రీధర్, గంజి సుధాకర్ రెడ్డి, జగ్గా నాగప్రతాప్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. షెడ్ వేసినా రాలేదనుకుంటే కరెంటు మీటర్ తీసుకొని అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటారు. నివాసం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎవరికో ఒకరికి అమ్మేసి బయట వెళ్ళిపోతున్నారు. ఇది జరుగుతూ ఉంది. అంటే ఈరోజు ఇక్కడ కొన్నటువంటి వీళ్ళందరూ కూడా ఎన్ఆర్ఐలు అన్నోక్తాను బయట ఉంటారు. బయట ఉన్న తర్వాత వాళ్ళు ఆడ నుండి రాలేరు కాబట్టి వీళ్ళు కబ్జా చేసేసి అమ్మేసి వీళ్ళు వెళ్ళిపోతారు. కొనుక్కున్నోళ్ళు ఎవరైతే నిజమైన లబ్ధిదారు ఓనర్లు ఉన్నారో వాళ్ళు కొట్టుకోవాలా, వీళ్ళేమో డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. దీనికి నిదర్శనమే ఇందాక ఆర్సీ అని చెప్పింది రాము గారి ఆక్యుపై చేసిన భూమి. కానీ అదేవిధంగా చంద్రగిరి తిరుచానూరు బైపాస్లో తిరుచానూరు లెక్క దాకా 2003లో 65 సెంట్లు రాజేశ్వరి అనే ఆవిడ కొన్నది. ఆ 65 సెంట్లు రాజేశ్వరి అనే ఆవిడ కొన్ని తర్వాత అక్కడ లోతట్టు ప్రాంతంగా పల్లంగా ఉందని చెప్పి దానికి దాదాపు ఒక 5 లక్షల రూపాయలు డబ్బు వెచ్చించి మట్టి దోలి నీట్గా సదరం చేశారు. సదరం చేసి వాళ్ళ పిల్లలు అమెరికాలో సెటిల్ అయినారని అమెరికాకి వెళ్ళింది. ఆమె అమెరికాకి వెళ్ళింది చూసుకొని 4 రోజులు ఆమె వెళ్ళిన తర్వాత ఎవరైతే ఈ కబ్జా రాయిలు ఉన్నారో వీళ్ళందరూ కూడా వైసీపీ నాయకులు దాంట్లో తెగబడి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పిన్నమ్మ కొడుకు అతన్ని నానా మాటలు మాట్లాడి ఇబ్బంది పెట్టి నిన్ను చంపేస్తాం, ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, నువ్వు ఈ భూమి మాది. ఎక్స్టెన్షన్లో పోతే టీడీఆర్ బాండ్లు చాలామందికి ఇవ్వలే, అతనికి మాత్రం 59 కోట్ల విలువ చేసే టీడీఆర్ బాండ్లు అప్పటికప్పుడే ఇచ్చేశారు. ఫేక్ డాక్యుమెంట్ల కింద ఇచ్చారు అతనికి టీడీఆర్ బాండ్లు. ఎలా వచ్చింది అతనికి? 26 ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఫేక్. ఒరిజినల్ డాక్యుమెంట్స్ గల వ్యక్తులు ఉన్నారు. మేము కంచి రాము అనే వ్యక్తికి ఇంకా అతనితో కూడా ఒక 4 ఉన్నారు. దాంట్లో కార్పొరేటర్ కావచ్చు, ఈ అభ్యర్థి వైకాపా అభ్యర్థి బోమన్ అభినయ్ రెడ్డి కూడా, వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, 26 ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు మేము తెస్తాం, మా అడ్వకేట్ కూడా వస్తాడు, మా నాయకులు కూడా వచ్చి కూర్చుంటారు, నీ దగ్గర ఉన్న ఆ డాక్యుమెంట్స్ నువ్వు ఎత్తుకొని వచ్చి కూర్చో, నీకు నిజంగా నీ పేరుతోనే నువ్వే కొనుక్కొని ఉంటే మేము వదిలేస్తాం. ఈరోజు వాళ్ళ కడుపు మంట ఎప్పుడో కొని పెట్టుకున్నారు. 2006, 2000 సంవత్సరంలో కొని పెట్టుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనే భారతదేశం అభివృద్ధి చెందుతోందని తిరుపతి భారతీయ జనతా పార్టీ నాయకులు తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 41,000 కోట్ల రూపాయలతో 554 రైల్వే స్టేషన్లు కేంద్రం పునరాభివృద్ధి చేసింది. అలాగే 1500 జాతీయ రహదారుల్లో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మించింది. అందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చంద్రగిరి, తిరుపతి రైల్వే స్టేషన్ల మధ్య
వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీపంలోని రైల్వే క్రాసింగ్ గేట్ నెంబర్ 100ను ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే కమర్షియల్ విభాగాధికారి శ్రీకాంత్, డీన్ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్, సుబ్రహ్మణ్యం యాదవ్, మల్లకుప్పం శేఖర్, ముని సుబ్రహ్మణ్యం, మల్లారపు రవిప్రసాద్, డాక్టర్ శ్రీహరిరావు, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, అజయ్ కుమార్, రామకృష్ణ, పీసీ రాయల్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం చేశారు. దేశం మొత్తం ఈరోజు 1500 ఓవర్ బ్రిడ్జ్ అండర్ పాసులు, అలాగే 554 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రారంభోత్సవం చేశారు. ఈరోజు రైల్వేలో ఎక్కువ అభివృద్ధి మనం సాధిస్తున్నాము. దానికి ముఖ్య కారకుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు, బీజేపీ గవర్నమెంటు. ఈరోజు ప్రతి ఒక్క రైల్వే స్టేషను సుందరీకరణంగా ఉన్నది. అలాగే రైలు బోగీలు కూడా ఈరోజు స్వచ్ఛతగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ నరేంద్ర మోడీ గారి పరిపాలనను అభినందిస్తున్నారు. ఈరోజు ఈ 41,000 కోట్ల రూపాయల రైల్వే అభివృద్ధి మన అమృత్ భారత్ పథకంలో ఈరోజు వర్చువల్గా ప్రారంభోత్సవం చేశారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి పేట ఉత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. మాఘ పౌర్ణమి మరుసటి రోజు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవ ముత్తులను తిరుపతి సమీపంలోని కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకువెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ఆలయం నుండి స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులు ఊరేగింపుగా బయలుదేరింది. ఉదయం 9:30 తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో గల కూపుచంద్రపేటకు చేరుకుంది. అక్కడ ఉదయం 10 గంటల నుండి 11:30 వరకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో స్వామి అమ్మవారి ఉత్సవాలకు విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం ఊంజల్ సేవ చేపట్టారు. ఆ తర్వాత గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయానికి చేరుకున్నారు. ఉదయం సాయంత్రం జరిగిన స్వామివారి ఊరేగింపులో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజన్లు, కోలాటాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్ద జేఆర్ స్వామి, టీటీడీ చిన్న జేఆర్ స్వామి, ఆలయ డెప్యూటీఓ నాగరత్న, ఏఈఓ పార్థసారథి, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ చలపతి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘనంగా స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు. చిత్తూరు జిల్లాలో కుప్పం నియోజకవర్గంలో హంద్రీనీవా జలాల విడుదల సందర్భంగా పర్యటించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎంకు పలువురు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి, తిరుపతి జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి ఎస్పీ మల్లికా గార్గ్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ భారతి, రిజిస్టర్ ప్రొఫెసర్ రజని, తిరుపతి పార్లమెంట్ సభ్యులు ఎం గురుమూర్తి, ఎమ్మెల్సీ కళ్యాణ చక్రవర్తి, చంద్రగిరి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బియ్యపు మసూదన్ రెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, రాష్ట్ర కమ్యూనిటీ బోర్డు డెవలప్మెంట్ సమన్వయకర్త నెదురుమల్లి రామ్ కుమార్ తదితరులు ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం ముఖ్యమంత్రి 10:19 రేణిగుంట నుండి చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలకు అవసరమయ్యే మోడల్ పేపర్ బుక్లెట్లను పంపిణీ చేశారు. సోమవారం ఉదయం తిరుపతి జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మబ్బు సూర్యనారాయణ రెడ్డి 10th క్లాస్ విద్యార్థులకు ఎస్ఎస్సి స్టడీ మెటీరియల్ విజయ సాధన పుస్తకాలను పంపిణీ చేశారు. మార్చి 18వ తేదీన జరగబోవు పరీక్షలకి ప్రభుత్వం రిలీజ్ చేసిన మోడల్ పేపర్ బుక్లెట్ ను ప్రింట్ చేసి దానిని విద్యార్థులకు పంపిణీ చేశారు. దీనివల్ల 10th క్లాస్ స్టూడెంట్స్ ఉత్తమ ర్యాంకులు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఎంఈఓ బాలాజీ, ఎంఈఓ భాస్కర్ నాయక్, మబ్బు సూర్యనారాయణ రెడ్డి, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మబ్బు సూర్యనారాయణ రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు మునిశేఖర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టేట్ లెవెల్లో వాళ్ళు ఆడుతున్నారు సార్. స్టేట్ లెవెల్ కావాల్సింది, నేషనల్ లెవెల్ కావాల్సింది కూడా మెటీరియల్స్ ఇవ్వమంటే దాన్ని ఇచ్చాను. దాని మీద మీరు అందరూ కూడా గెలుపొంది స్టేట్ లెవెల్లో అటు నేషనల్ లెవెల్లో కూడా మీరు గెలుపొందారు. మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్టడీ మెటీరియల్స్ అంటే ఏమి, మీరు రేపు 10th క్లాస్కు
అవుతున్నారు. 18వ తేదీ మీ ఎగ్జామ్స్. దానికి మీరు అందరూ హాజరు కావాలి. తెలుగు మీడియం వాళ్ళు కావచ్చు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కావచ్చు. అందరూ బాగా చదువుకొని బాగా మంచి విద్యావంతులుగా ఎదగాలి. 80% మార్కులతో అందరూ సాధించాలి అనే ఉద్దేశంతో ఈ స్టడీ మెటీరియల్స్ని మా విశ్వనాథ్ రెడ్డి గారు అన్నా ఈ మరి ఉంది వాళ్ళకి ఇస్తామా అంటే నేను రెడీగా నేను ఒప్పుకొని ఎంతమంది ఉన్నా ఇస్తాము అని చెప్పినాం. విద్యా సంస్థల చైర్మన్ విశ్వనాథ్ రెడ్డి గారు తన పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు మనతో పాటు షేర్ చేసుకొని చాలా చక్కగా మనకు చాలా సింపుల్గా ఉంటారు సారు. విశ్వనాథ్ రెడ్డి సార్ అంటే మనం ఎక్కడో ఏమైనా దూరంగా ఉండాలనుకుంటే చూస్తే మనలో కలిసిపోయింటాడు ఎప్పుడో. అటువంటి చాలా సింపుల్సిటీ, హార్డ్ వర్కరు, హానెస్టీ, తర్వాత తాను చెప్పిన పని ఒకసారి మాట ఇచ్చిన తర్వాత దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తప్పనటువంటి ఏకైక వ్యక్తి విశ్వనాథ్ రెడ్డి గారు. సో అటువంటి విశ్వనాథ్ రెడ్డి గారు తనకు సపోర్ట్గా ఉండి ఈరోజు ఈ సంకల్పంతో విజయ సాధన అనే పుస్తకాన్ని ప్రతి విద్యార్థికి అందించాలనే ఉద్దేశంతో మన పాఠశాలకు రావడం, ఎస్పీజేఎన్ఎం పాఠశాలకు రావడం చాలా సంతోషంగా ఉంది. మినిమం మార్క్స్ తెచ్చుకునేదానికి కావాల్సిన మెటీరియల్ను మన ఎంఈఓ సార్ చెప్పినట్లు అన్నమయ్య డిస్టిక్, చిత్తూరు డిస్టిక్, తిరుపతి డిస్టిక్ డిఈఓలు కలిసి ఏ విద్యార్థి కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఫెయిల్ కాకూడదు అనే ఉద్దేశంతో ఒక స్టడీ మెటీరియల్ని తయారు చేసినారు. దాన్నే విజయ సాధన అంటారు. ఈ విజయ సాధన మెటీరియల్ మనం కానీ చదువుకోగలిగితే ఎటువంటి పరిస్థితుల్లో మనకు మంచి మార్కులు వస్తాయి, ఫెయిల్ అయ్యేదానికి ఆస్కారమే లేదు. అందుకోసం మీరు ఇంకా 20 డేసే ఉంది కదా, ఎలా చదవగలము అనేది ఆలోచన పెట్టుకోవద్దండి. మీకు ఒక ఉదాహరణ చెప్తా. మనం క్రికెట్ అంతా మీరు బాగా చూస్తారు కదా, క్రికెట్ అందరూ బాగా చూస్తారు. ఎందుకంటే మనకంతా ఆ స్పోర్ట్స్ కంటే ఇంకా వేరే ఏదైతే మనం టీవీలో చూడము. క్రికెట్లో మనకు 50 ఓవర్స్ మ్యాచ్ జరిగేటప్పుడు లాస్ట్లో 30 బాల్స్కి 60 రన్స్ కొట్టేటప్పుడు ఆ బ్యాట్స్మ్యాన్ ఎంత ఒత్తిడికి గురి చేస్తారో తెలుసు కదా. ఒత్తిడి ఉంటుంది, కానీ ఆ ఒత్తిడిని జయించి ఆ 60 బాల్స్ ఈ 30 బాల్స్కి 60 రన్స్ తీసేసి విజయాన్ని ఏ విధంగా అయితే సాధిస్తున్నారు మీకు అందరికీ తెలుసు. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. పేదలకు 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ ఉంటుందని, అంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినా పేదలు ఇంకా ఇంటి పట్టాలు అందడం లేదని అంటున్నారంటే ప్రభుత్వ చిత్తశుద్ధి తెలుస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామానాయుడు విమర్శించారు. సోమవారం తిరుపతిలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట పేదల ఇంటి స్థలాల సాధన కోసం సిపిఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామానాయుడు మాట్లాడుతూ స్థలాలన్నీ వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు కబ్జాలకే సరిపోయాయని, పేదలకు మిగిలిందేమీ లేదని అన్నారు. చెరువులు, కాలువలు, అడవులు, బంజరు భూములు ఆక్రమించుకుని అమ్ముకుంటున్న పోలీస్, రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని అన్నారు. కుండ్రపాకంలోని భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సిపిఐ ఆధ్వర్యంలో ఎర్ర జెండాలు నాటామని అన్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా పోలీసులు సిపిఐ నాయకులను అరెస్టు చేయడాన్ని రామానాయుడు ఖండించారు. వెంటనే సిపిఐ నాయకులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుని 120 ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టాలని, లేదంటే పేదలతో కలిసి సిపిఐ తరఫున పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి చెన్నం పెంచులయ్య, మురళి, రాధాకృష్ణ, ఎన్డీ రవి, శివ, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. మరలా ఇంటి స్థలం కోసం ఎందుకు వచ్చాని అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ భూములన్నీ అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు, వాళ్ళ యొక్క అనుచరులు మొత్తం ఆక్యుపై చేసుకొని కబ్జా చేసి అమ్ముకుంటా ఉన్నారు. చెరువులు, కాలువలు, కుంటలు, అటవీ బంజర భూములు, సోషల్ ఫారెస్ట్ భూములు లేదా రెవెన్యూ భూములు మొత్తం ఆక్యుపై చేసుకొని అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించుకుంటా ఉన్నా పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం నిద్రపోతూ ఉంది.
అందుకోసమే సిపిఐ నాయకత్వంలో తిరుపతి గ్రామీణ మండలం కుంట్రపాక లెక్క దాఖలా 612 సర్వే నెంబర్ ఉన్నటువంటి 120 ఎకరాల భూమిని పేదలకు పంచాలని చెప్పి ఎర్ర జెండాలు పాతితే ఈ సిగ్గు లేని గవర్నమెంటు, సిగ్గు లేని అధికారులు మమ్మల్ని అరెస్ట్ చేశారు. శ్రీకాళహస్తి ఆలయంలో దోపు ఉత్సవం వేడుకగా నిర్వహించారు. తొండమాన్ చక్రవర్తి దొంగలను పట్టుకునే ఉత్సవం ఆహ్లాదభరితంగా సాగింది. శ్రీకాళహస్తి స్వామివారి ఆభరణాలు దొంగలెత్తుకు వెళ్లారని వారిని పట్టుకునేందుకు తొండమాన్ చక్రవర్తి స్వయంగా రంగంలోకి దిగి దొంగలను వేటాడి పట్టుకుని స్వామివారికి సమర్పించే కార్యక్రమాన్ని దోపు ఉత్సవంగా నిర్వహిస్తారు. స్వామి అమ్మవార్ల ఉత్సవాలు 4 మాడవీధుల్లో ఊరేగిస్తూ తొండమాన్ చక్రవర్తి కార్యక్రమం ఆహ్లాదభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, బోర్డు మెంబర్లు, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్రంలో జగన్ నియోజకవర్గంలో మధుసూదన్ రెడ్డి వల్లే సాధ్యమని ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మిద్దెల హరి తెలిపారు. కృష్ణతేజ కేబుల్ నెట్వర్క్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మిద్దెల హరి ఈ సందర్భంగా మాట్లాడుతూ కృష్ణతేజ ఛానల్ యాజమాన్యానికి మరియు సిబ్బందికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. గత 5 సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధి తారాస్థాయిలో వెళ్లడానికి ముఖ్య కారకులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు నియోజకవర్గ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి వల్లే సాధ్యమని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో విజయ భేరీ మోగిస్తారని తెలిపారు. మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మన రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, రాజంపేట పార్లమెంట్ సభ్యులు, లోక్సభ ప్యానెల్ స్పీకర్ శ్రీ వెంకటరెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి ఈరోజు నా చేతికి పైన క్యాలెండర్ ఆవిష్కరించిన మరి కృష్ణతేజ డిజిటల్ నెట్వర్క్స్ వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, మా ప్రీతమ నాయకులు మన ప్రీతమ ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర యువ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ గడిచిన 5 సంవత్సరాల పాలనలో పేద ప్రజల యొక్క సంక్షేమమే ధ్యేయంగా మరి ఆయన పాలన కొనసాగించడం జరిగిన విషయం. ఈరోజు ఆయన యొక్క ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకే ఎక్కువ ప్రాధాన్యత కల్పించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు ఇదే భారతదేశంలో అంటే అది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని మేము గర్వంగా చెప్తున్నాం. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు అనుబంధ సంఘాల ఉమ్మడి చిత్తూరు జిల్లా సమీక్షా సమావేశం విజయవంతం చేయాలని ఆ సమితి కో ఇన్ఛార్జ్ గోపి మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తిరుపతి స్థానిక గిరిజన్ భవన్లో జిల్లా సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంద కృష్ణమాదిగ విచ్చేయనున్నట్లు తెలిపారు. ఈ సభలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టులో జరిగిన విచారణపై చర్చించి, అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంలో ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి న్యాయవాదులను పెట్టకుండా మాదిగ ఉపకులాలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మంద కృష్ణమాదిగ ఆదేశాల మేరకు రాజకీయ పోరాటాలకు సిద్ధమవుతామని తెలియజేశారు. విలేకరుల సమావేశంలో రాజేంద్ర, మధు, వెంకటరమణ, వెంకటేష్, నరేష్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే విషయంలో ఈ నెల 7, 8, 9 తారీఖులో జరిగినటువంటి సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో తదితర అంశాలను చర్చించుకోవడానికి, అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టులో న్యాయవాదుల్ని పెట్టకుండా మాదిగ ఉపకులాలని తీవ్రంగా మోసం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా రేపు జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎంఆర్పిఎస్తో పాటు అనుబంధ సంఘాలని మానేశ్వర మందకృష్ణమాదిగ గారు హాజరవుతున్నారు. ఈ సమావేశము గిరిజన భవనం రేపు 10 గంటలకి ప్రారంభం వస్తుంది. ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి మాదిగలకు, మాదిగ ఉపకులాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. అక్కడున్నటువంటి పాలకవర్గాలు కావచ్చు, మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాలకవర్గాలు కావచ్చు, తీరాన్ని అన్యాయం చేస్తున్న పరిస్థితి గత 56 ఏండ్ల నుంచి
76 సంవత్సరాల నుంచి 5 ఏళ్లలో మాకు భవిష్యత్తు రిజర్వేషన్ వల్ల చాలా డెవలప్మెంట్ అయిన సందర్భాలు ఉన్నాయి. మరి 19 ఏళ్ల నుంచి ఈ రోజు నాటికి మాదిగ ఉపకులాలకు విద్యా ఉద్యోగ ఆర్థిక రంగాల్లో చాలా అన్యాయం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో కళ్యాణకట్ట క్షురకులను 850 మందిని పర్మనెంట్ చేయాలని తిరుపతి నగర నాయి బ్రాహ్మణ యువజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆవులపాటి బుజ్జిబాబు డిమాండ్ చేశారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2011వ సంవత్సరంలో తిరుమల కళ్యాణకట్టలో క్షురకులుగా పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులందరినీ పర్మనెంట్ చేయాలని తిరుపతి స్థానిక 4 కాళ్ల మండపం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. నగర నాయి బ్రాహ్మణ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో 850 మంది ఈ దీక్షలో పాల్గొంటారని తెలియజేశారు. విలేకరుల సమావేశంలో నాగరాజు, వేణుగోపాల్, ప్రభాకర్, సుధాకర్, తాతారావు, కమల్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు రాత్రికే తిరుమల తిరుపతి దేవస్థానం పీస్ రేటుగా పరిగణలోకి తీసుకున్నారు. అది కూడా యానాదయ్య హ్యూమన్ రైట్స్లో వేశాడు. ఎందుకంటే శ్రీవారి సభ ఎందుకు చేయాలని చెప్పి ఇప్పుడున్న ప్రజెంట్ టీటీడీ బోర్డు మెంబరు. అయితే దురదృష్టవశాత్తు ఈరోజు నిన్న పెట్టినప్పుడు 80 లక్షలు కళ్యాణకట్ట వాళ్ళు వసూలు చేసి ఇచ్చారంట. అంటే 80 లక్షలు ఇచ్చారంటే ఉన్న పోస్ట్కి ఎంత డిమాండ్ ఉందోనే యానాదయ్యకి గుర్తురాలేదా? రెండో వర్షన్ ఏంటంటే శ్రీవారి సేవ నువ్వు చెప్తున్నావు, ఇప్పుడు మళ్ళా కార్పొరేషన్లో చేరమని నువ్వే చెప్తున్నావు. అట కాకపోతే 110 జీవోని జగన్మోహన్ రెడ్డి అన్ని దేవాలయాలకు 20,000 రూపాయలు వర్తించాలని చెప్పి నువ్వే చెప్తున్నావు. 3 నువ్వే చెప్తున్నావు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పదే మహిళలు కాళ్లరిగేలా తిరుగుతూ ఉన్న కలెక్టర్ గానీ అధికారులు గానీ స్పందించకపోవడం దుర్మార్గమైన చర్య అని సిపిఐఎంఎల్ లిబరేషన్ తిరుపతి సిటీ కార్యదర్శి బి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరుపేద మహిళలకు ఇంటి స్థలాలు ఇవ్వడం లేదని సిపిఐఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో సోమవారం బైఠాయింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ లిబరేషన్ తిరుపతి సిటీ కార్యదర్శి బి బాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పదే మహిళలు కాళ్లరిగేలా తిరుగుతున్న అధికారులు స్పందించకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే చంద్రగిరి రాములవారి గుడి పక్కన సుజాత అనే దళిత మహిళ సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునే నివాసం ఉంటే గుడి పక్కన దళితుల ఇల్లు ఉండరాదని చంద్రగిరిలోని కొందరు పెత్తందారుల మాటలకు తొలగి ఆగమేఘాల మీద తహసీల్దార్ శిరీష దళిత మహిళ ఇల్లు రాత్రే కూల్చివేయడం అన్యాయం కాదా అని ప్రశ్నించారు. వెంటనే కలెక్టర్ స్పందించి పేదలకు ఇంటి స్థలాలు ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేద దళిత మహిళ సుజాత ఇల్లు కూల్చివేసిన తహసీల్దార్ శిరీషపై చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుజాతకు నష్టపరిహారం ఇవ్వాలని, లేని పక్షంలో ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐప్వా జిల్లా కన్వీనర్ బి సుజాత, ఏఐసిసిటియు సిటీ కన్వీనర్ బి బాబు నాయక్, నాయకులు వెంకటరమణ నాయక్, రామయ్య, రమణ, నందయ్య, భాష, మహిళా సంఘం నాయకురాలు మలార్, రేవతి, షబానా, హిమగిరి, నందిని తదితరులు పాల్గొన్నారు. చాలా మంది ఈ చంద్రగిరి మండలం తిరుపతి రూరల్ అర్బన్ మండలంలో నిరుపేదలు ఉన్నారు. బాడిగిళ్ళల్లో ఉండి పిల్లలను చదివించుకోలేక, బాడుగులు కట్టుకోలేక నానా తంటాలు పడి ఇబ్బందులకు గురి అవుతున్నారు. వీళ్ళని వెంటనే స్పందించి వాళ్ళకి ఇంటి స్థలాలు మంజూరు చేయాలనేసి మన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. అందరిలాగా మేము భూమిని ఆక్రమించాలా, అయ్యా మేము నిరుపేదలము, మాకు 2 సెంట్లు భూమి ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేశాము. కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము, ఆర్డీఓ కార్యాలయానికి ఇచ్చాము, అదేవిధంగా తిరుపతి తహసీల్దార్కి, చంద్రగిరి తహసీల్దార్కి ఇచ్చాము. హామీలే తప్ప ఇంతవరకు ఏ ఒక్క లిస్టు కూడా తయారు చేయడం లేదు. కాబట్టి ఈరోజు ఈ కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నాన్ని చేపట్టాము. ఈరోజు కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ నిరుపేదలకి ఇంటి స్థలాలు ఇవ్వాలనేసి సిపిఎం లిబరేషన్ పార్టీ తరఫున పేదలు, దళితులు, గిరిజనులు రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో కూలికి వెళుతుంటే కనీస కనికరం లేకుండా వేతనాలు పెంచకుండా యూనివర్సిటీ యాజమాన్యం వారి జీవితాలతో చెలగాటమాడుతోందని సిఐటియు జిల్లా నాయకులు ఎస్ జయచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద సోమవారం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒప్పంద సేవల కింద పనిచేస్తున్న వర్కర్లకు కనీస వేతనం పెంచాలని కోరుతూ అగ్రికల్చరల్ కళాశాల వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు ఎస్ జయచంద్ర సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని గుర్తు చేశారు. గత 4 సంవత్సరాల నుంచి పోరాడుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. పేదలు, దళితులు, గిరిజనులు రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో కూలికి వెళుతుంటే కనీస కనికరం లేకుండా వేతనం పెంచకుండా యూనివర్సిటీ యాజమాన్యం వారి జీవితాలతో చెలగాటమాడుతోందని ఆగ్రహించారు. అగ్రికల్చరల్ పరిధిలోని రీసెర్చ్ సెక్షన్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లేబర్ వివరాలను రీసెర్చ్ స్టేషన్లో నమోదు చేయాలన్నారు.
వారిని టైమ్ స్కేల్ వర్కర్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అగ్రికల్చరల్ పరిధిలోని వివిధ రీసెర్చ్ స్టేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లేబర్ను అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో చేర్చాలని నిబంధన ఉన్నప్పటికీ వాటిని యూనివర్సిటీ యాజమాన్యం తుంగలో దొక్కుతోందని ఆగ్రహించారు. గత 22 సంవత్సరాల నుంచి యూనివర్సిటీని నమ్ముకుని ఉన్న అగ్రికల్చరల్ కళాశాల వర్కర్స్కు మొదటి ప్రాధాన్యతనివ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్ కార్మికులకు ఇస్తున్న ప్రమాద సహజ మరణ నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కార్మిక శాఖ ఇచ్చిన ఆదేశాల ప్రకారం కాంట్రాక్ట్ లేబర్కు జాతీయ పండుగ 6 సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆ తర్వాత డిఆర్ఓ పెంచల కిషోర్కు వినతి పత్రం సమర్పించారు. సంవత్సరాల నుంచి అదే కళాశాలలోనూ అదే విధంగా ఆర్ఆర్ఎస్ లోనూ ఏఆర్ఎస్ లోనూ సిట్రస్ లోనూ పనిచేస్తా ఉన్నారు. వీళ్ళు దాదాపు 350 మంది కుటుంబాలను జీవనం కొనసాగిస్తా ఉన్నాయి. వాళ్ళకు ఎటువంటి నష్టపరిహారం కానీ లేకపోతే ఎటువంటి కూలీ కానీ పెంచినటువంటి దాఖలాలు కనిపించట్లేదు. గత 20 సంవత్సరాల నుంచి అక్కడే పనిచేస్తున్నప్పటికి కూడా ఎటువంటి ప్రమాద బీమా సౌకర్యాలు కానీ లేకపోతే ఐడి కార్డులు కానీ ఇలాంటి ఏవి కూడా ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. గతంలో అనేక సందర్భాలుగా పోరాటం నిర్వహిస్తే అప్పుడు ఉన్నటువంటి 40 రూపాయల నుంచి 350 రూపాయల వరకు వేతనాన్ని పెంచుకోగలిగినాం. ఈరోజు డైరెక్ట్ గా కలెక్టర్ గారే స్వయంగా ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం 512 రూపాయలు కూలీ ఇవ్వాలని చెప్పనేది చెప్పడం జరిగింది. కానీ యూనివర్సిటీ యాజమాన్యం దాన్ని తుంగలో దొక్కేసి ఈ రోజు వరకు కూడా దాని కూలీ పెంచినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. మాకు కనీస వేతనం కూడా 512 రూపాయలు జీవో ప్రకారం గవర్నమెంట్ మన కలెక్టర్ ఆఫీస్ ఇచ్చింది. దాని ప్రకారం కూడా ఇవ్వటం లేదు సార్. మాకు జాతీయ సెలవులు లేదు, ఐడెంటిటీ కార్డు లేదు, ప్రమాద బీమా లేదు సార్. 2002 నుంచి 400 మంది పనిచేస్తున్నాం సార్. మాకు ఎటువంటి సహాయము మన గవర్నమెంట్ నుంచి అందటం లేదు, పోతే మా అధికారుల నుంచి మాకు అందటం లేదు సార్. మాకు CA2 తరఫున పోరాడుతున్నాం కాబట్టి మాకు CA2 తరఫున అన్ని భర్తీ చేయాలనేసి కోరుతున్నాం సార్. ఇంకోటి సార్, మాకు కాంట్రాక్ట్ వద్దు సార్, యూనివర్సిటీ మాస్టర్ కావాలి సార్. మేము కోరేది అదే సార్. మేము ఇన్నేళ్ళుగా వర్క్ చేసి మమ్మల్ని గుర్తింపు లేకుండా చేస్తున్నాం సార్. ఏమైనా మాట్లాడితే మీరు బయట వెళ్ళండి అని చూస్తున్నా సార్. అది పద్ధతి కాదు సార్. అక్రమ అరెస్టులతో సిపిఎం నాయకులను పోరాటాలను నిలువరించలేరని, సిపిఎం నాయకులను అరెస్టు చేయడం అరచేత్తో సూర్యుడిని ఆపడమేనని సిపిఎం నాయకులు ఎస్ జయచంద్ర ఆగ్రహించారు. బీటీఆర్ కాలనీలో ఉండే 2700 మందికి ఇళ్ల స్థలాలు చూపించాలని కోరుతూ ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేయడానికి ప్రయత్నించిన సిపిఎం నాయకులను తిరుచానూరు పోలీసులు అక్రమ అరెస్టులు చేశారు. ఈ అక్రమ అరెస్టును నిరసిస్తూ సిపిఎం నాయకులు, మద్దతుదారులు తిరుచానూరు పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించారు. తమ నాయకులను విడిపించాలని సిపిఎం వారు సిఐ శ్రీకాంత్ రెడ్డిని కోరడంతో సిపిఎం కార్యకర్తలకు సిఐకు వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం ముఖ్య నాయకులు మీడియాతో మాట్లాడుతూ సిపిఎం నేతలు పేదవారి కోసం పోరాడుతుంటే ఇలా అక్రమ అరెస్టులు చేయడం దారుణమని ఆగ్రహించారు. తిరుచానూరు సిఐ శ్రీకాంత్ రెడ్డి వైఖరి ఆక్షేపించదగిందని ఆగ్రహించారు. అరెస్టు చేసిన సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మరో 7 మందిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సిపిఎం ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ముందు సిఐ వైఖరిని ఎండగడుతూ నినాదాలు చేశారు. సిపిఎం కార్యకర్తల బైఠాయింపునకు దిగివచ్చిన పోలీసులు సిపిఎం కార్యకర్తలతో మంతనాలు జరిపి అరెస్టు చేసిన వారిని విడిపించారు. విడుదలైన తర్వాత సిపిఎం నాయకులు వందవాసి నాగరాజు మాట్లాడుతూ ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు మన పోరాటం ఆగదని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సుబ్రహ్మణ్యం, జయచంద్ర, డాక్టర్ సాయిలక్ష్మి, సుమన్ తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నటువంటి పరిస్థితులు చూసాం. అదే విధంగా వాళ్ళందరూ కూడా స్థలాలు చూపిస్తా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు భూ పోరాటానికి నాంది పలికితే అక్కడ ఉన్నటువంటి జనాలు మొత్తం కూడా ఇల్లు ఇస్తారా, లేకపోతే మాకు పట్టాలైనా తీసుకోండి, లేకపోతే ఇల్లు అయినా నిర్మించి ఇవ్వండి అని చెప్పి అడగడానికి వెళ్తే అక్కడ తిరుచానూరు సంబంధించినటువంటి పోలీస్ సిబ్బందిని తీసుకొచ్చి మా పార్టీ జిల్లా కార్యదర్శి అయినటువంటి వందవాసి నాగరాజు గారును అదేవిధంగా మిగతా జిల్లా కమిటీ సభ్యులందరినీ కూడా అరెస్టు చేసి సిఐ గారు తీవ్రమైనటువంటి పదజాలంతో దూషించడం అనేది జరిగింది. దానికి నిరసనగానే ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఇదేం పోలీస్ స్టేషన్ లో అక్కడ ఉండడానికి కానీ వాళ్ళతో మాట్లాడడానికి వీలు లేదని చెప్పని సిఐ గారు హుకుం జారీ చేయడం అనేది కూడా చాలా దుర్మార్గమైనటువంటి విషయం. 42 ఎకరాల్లో స్థలాలు ఇస్తామని చెప్పి ఫ్లాట్ కూడా వేశారు. ఎందుకో కానీ వేసినటువంటి ఫ్లాట్ను రద్దు చేసి చిందేపల్లిలో బీటీఆర్ కాలనీ ప్రాంత వాసులకు ఇచ్చారు. దాదాపు 3 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఫ్లాట్లు లేకపోవడంతో మాకు గతంలో కేటాయించిన తోడా క్వార్టర్స్ ప్రాంతంలోనే స్థలాలు చూపించాలని ఈవేళ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేదలందరూ కూడా స్థలం జోలికి వెళ్తే ఈవేళ తిరుచానూరు పోలీసులు దౌర్జన్యంగా సిపిఎం నాయకులు జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు గారిని నాయకులందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి తిరుచానూరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం జరిగింది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మాఘమాసం సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
వాయులింగేశ్వరుని సన్నిధిలో మాఘమాసం సోమవారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనేశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, నిత్య కళ్యాణోత్సవం, వివిధ రకాల అర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. మాఘమాసం సోమవారాన్ని పురస్కరించుకుని మృత్యుంజయ స్వామివారికి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్యాలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామి వారికి మాఘమాసం సోమవారం ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఏపీఆర్ఓ రమేష్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా 4 గోపురాల వద్ద క్యూ లైన్లను శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ఈవో నాగేశ్వరరావు, పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. సిఐ మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవార్ల దర్శనార్థం వేలాది మంది భక్తులు మహాశివరాత్రి పర్వదినాన దర్శనానికి విచ్చేస్తున్నారని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం 4 గోపురాల వద్ద పటిష్టమైన క్యూ లైన్లు ఏర్పాటు చేయడానికి ఇంజనీరింగ్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించి అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. అదేవిధంగా సర్వదర్శనార్థం వచ్చే భక్తులకు 2వ గోపురం నుంచి అనుమతిస్తామని, 200 రూపాయల టికెట్లు అలాగే 500 రూపాయల టికెట్ల కోసం విచ్చేసే భక్తులకు 3వ గోపురం నుంచి అనుమతిస్తామని తెలిపారు. అదేవిధంగా ప్రోటోకాల్ అలాగే వీఐపీల కోసం 4వ గోపురం నుంచి అనుమతిస్తారు. ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేసి సర్వదర్శనార్థం వచ్చే భక్తులకు ప్రాముఖ్యతనిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా బూడిదమిట్ట వద్ద ఉన్న ఇళ్ల వాళ్లను ఒప్పించి రోడ్డు ఏర్పాటు చేసి దేవస్థానానికి వచ్చే వాహనాలన్నింటినీ కూడా ఆ గేటు నుండి కైలాస సదన్, గంగా సదన్ వద్దకు మళ్లించి అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ను కూడా తొలగించి వేరే చోట ఏర్పాటు చేసే విధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్లకు తెలిపామన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, ఇంజనీరింగ్ శాఖ అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నోకా రత్నమ్మ, ఏఈఓ ధనపాల్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం, ఏఈ వేణుగోపాల్ రెడ్డి, పవన్ కుమార్, శివకిషోర్, వర్క్ ఇన్స్పెక్టర్ ప్రతాప్, బాలాజీ, సూర్యప్రసాద్, దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అమృత భారత్ స్టేషన్ పథకంలో భాగంగా శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ను 12 కోట్ల రూపాయలతో ఆధునీకరణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో భూమి పూజ చేశారు. బీజేపీ నాయకులు ఈ కార్యక్రమాన్ని వీక్షించి హర్షధ్వానాలు తెలియజేశారు. శ్రీకాళహస్తి బహుముఖ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు నిర్మాణాత్మక కృషి చేశాయని, నడికుడి రైల్వే లైన్ తీసుకొచ్చారని కోలా ఆనంద్ అన్నారు. అమృత భారత్ స్టేషన్ పథకంలో భాగంగా శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్లో 12 కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్ విధానంలో ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ కార్యక్రమాన్ని పురస్కరించుకుని రైల్వే స్టేషన్ ఆవరణలో ప్రత్యేక సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్, రైల్వే శాఖ అధికారులు హరికృష్ణ, మన్మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో రైల్వే స్టేషన్లో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ, శిలాఫలకాలను ఆవిష్కరించారు. రైల్వే స్టేషన్ ఆధునీకరణ, అత్యధిక సిగ్నల్ వ్యవస్థ, రూమ్ ఏర్పాటు, ఆధునిక ఎస్కలేటర్ల ఏర్పాటు, రైల్వే ఉద్యోగులకు నూతన క్వార్టర్స్ నిర్మాణం, స్టేషన్ ఆవరణలో గ్రీన్ పార్క్ అభివృద్ధి వంటి పనులను సుమారు 12 కోట్ల రూపాయలతో చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో రైల్వే వ్యవస్థ అత్యాధునికంగా తయారవుతోందని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ, నాడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు శ్రీకాళహస్తి పట్టణాన్ని అమృత్ పథకం కింద ఏర్పాటు చేసి 100 కోట్ల రూపాయలు మంజూరు చేశారని, ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకాళహస్తి అభివృద్ధికి ఐఐటి, ఐసర్ వంటి విద్యా సంస్థలు, ప్రస్తుతం రైల్వే స్టేషన్ ఆధునీకరణకు నిధులు మంజూరు చేశారని అన్నారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న శ్రీకాళహస్తి నడికుడి రైల్వే లైన్ పూర్తయ్యేలా చేశారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, రైల్వే అధికారులు పాల్గొన్నారు. సభ్యులుగా ఉన్నటువంటి కోలాటి నాగరాజు గారు, ఎల్ గోపాల్ గారు, వాసు యాదవ్ గారు, ఢిల్లీ గారు, అదేవిధంగా వేడా కృష్ణయ్య గారు, వేదిక మీద ఉన్న బాలాజీ గారు, మరొక సభ్యులు మేళగారు సుబ్రహ్మణ్య రెడ్డి గారు, ఈ సమావేశంలో ఉన్నటువంటి పట్టణ ప్రముఖులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, రైల్వే సిబ్బందికి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇదొక శుభదినం ఈరోజు. అంటే శుభదినం ఈరోజే కాదు, ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి భారతదేశానికి ప్రధానమంత్రి అయిన రోజు 2014 మనమందరం కూడా, భారతదేశ ప్రజలందరూ కూడా కులాలకి, మతాలకి అన్నిటి పక్కన పెట్టి, అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా పక్కన పెట్టి పూర్తిగా తనకే ఈ దేశంని
అభివృద్ధి పరంగా ప్రపంచ దేశాలుగా శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ పోస్టర్ను టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి, తెలుగు యువత నాయకులు రవి ఆవిష్కరించారు. యువకులు తమ తొలి ఓటును అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడుకు వేయడం ద్వారా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని బొజ్జల సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ నినాదంతో తెలుగు యువత చేపట్టిన కార్యక్రమంలో భాగంగా పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ నిర్వహించింది. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి సారథ్యంలో తెలుగు యువత నాయకులు మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ పోస్టర్లను ఆవిష్కరించారు. బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, తొలి ఓటు వేసేటప్పుడు ఆ ఆనందం చెప్పలేని విధంగా ఉంటుందని, మొదటి ఓటును మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకునేందుకు వినియోగించాలని, అందుకు యువత అంతా తమ మొదటి ఓటును చంద్రబాబు నాయుడుకు వేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు అండ్ ప్రజెంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశారో, ఏ రకంగా అయితే ఇప్పుడు మీరందరూ ఒక్క మాట ఆలోచించాలా. ఏంటంటే మనం వాళ్ళకు ఓటేసేటప్పుడు పూర్వం హిస్టరీ తీసుకోవాలా. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు. మరి బాబు వచ్చిన తర్వాత జాబ్ వచ్చిందా లేదా? వచ్చింది. కాబట్టి బాబు గారికి ఓటేయాలి. ఆ రోజు బ్రహ్మాండమైన ఫ్యాక్టరీలు తెస్తా అన్నాడు, మాట ఇచ్చాడు. ఎలక్షన్స్ ముందర తెచ్చాడా లేదా? వచ్చాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలా. శ్రీకాళహస్తి ఊరందూరు గ్రామంలో గిరిజన కుటుంబాలతో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. శ్రీకాళహస్తి ఊరందూరు గ్రామంలో టీడీపీ నాయకులు బొజ్జల సుధీర్ రెడ్డి వివిధ వర్గాలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం గిరిజనుల కుటుంబాలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ ఓటును ఆలోచించి వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, రాష్ట్రంలో పరిస్థితులు చూసి కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రంగా అవినీతి అరాచక ప్రభుత్వానికి ఓటు వేయాలా, లేక రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే చంద్రబాబు నాయుడుకు ఓటు వేయాలా ఆలోచించాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్టీసెల్ సుబ్బయ్య, గురవయ్య, గంగయ్య తదితరులు పాల్గొన్నారు. 10 మంది నిలబడుకుని మాడాలంటే భయం. ఎట్టుండదు, తప్పు మాడదామా మంచి మాడదామా? మనం మగవాళ్ళు తిరిగే టైంలో ఆడవాళ్ళు మనం వచ్చి ఆయన ఆమె తీసుకొచ్చి మరి మంచి పదవి ఇచ్చి ఈ రోజు ఆమె కూడా వచ్చిన వెంటనే అమ్మ రామ్మ అని చెప్పి నేను కూడా మాట్లాడే పరిస్థితి నాడు బొజ్జల గోపాలకృష్ణ కలిగించారు. మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. ఏ రకంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వచ్చిన ప్రతి అక్కకి చెల్లెలకి అలానే అన్నదమ్ములు కూడా ఏ రకంగా మరి ఆదరించారో గిరిజనులని మరి ఒకసారి ఆలోచించారు. గిరిజనులు అనే వెంటనే వీళ్ళందరూ కూడా ఏదో చిన్న పనిలో పనికొస్తారు, లేకుంటే దూరంగా మన పెద్ద పెద్ద బంగ్లాలు దూరంగా గుడిసెలేసి పెడదాము, లేకుంటే దూరంగా పెడితేనే మేలు అనే కాలంలో నుంచి ఈరోజు మీరు అందరు కులాలతోని సమానంగా శ్రీకాళహస్తీశ్వరాలయ ప్రతిష్ట తాము దిగజార్చడం లేదని, గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నిర్వాకం వల్ల వాయులింగేశ్వరుని నిధులు భారీ ఎత్తున దుర్వినియోగమయ్యాయని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆరోపించారు. ఆలయంలో అభివృద్ధి పేరిట దోపిడీ చేస్తున్నారని, శ్వేతపత్రం ఎప్పుడు విడుదల చేస్తారు, మధుసూదన్ రెడ్డి అవినీతి బండారం దశలవారీగా బయటపెడతానని బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలోనూ నియోజకవర్గంలోనూ అంతులేని అవినీతికి పాల్పడుతున్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అవినీతి బండారాన్ని దశలవారీగా బయటపెడతానని మధుసూదన్ రెడ్డి తెలిపారు. ముందుంది ముసళ్ల పండుగ అంటూ బొజ్జల సుధీర్ రెడ్డి హెచ్చరించారు. తాను ఆలయంలో గంటలు మాయం అని ఆరోపించాక గంటలు బయటకు వచ్చాయని, నాసిరకంగా పనులు చేస్తూ శివయ్య సొమ్ములు పెద్ద ఎత్తున మింగేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. దేవస్థానం పాలక మండలిని నామమాత్రంగా చేశారని, ఆలయ చైర్మన్ మంచివాడు, తాను వస్తే టీడీపీలో చేర్చుకుంటామని బొజ్జల సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆలయంలో జరిగే అవినీతి అక్రమాలకు పూర్తి బాధ్యత ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అని సుధీర్ ఆరోపించారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, ఆలయంలో గత 5 ఏళ్లు ఖర్చుల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తన టికెట్కు ఢోకా లేదని, తనకు చంద్రబాబు నాయుడు మాటిచ్చారని టికెట్పై ధీమా వ్యక్తం చేశారు. సూక్ష్మ నంది గురించి నేను మాట్లాడితే నందిని పక్కన పెట్టుకుని ఫోటో తీసుకొని ఈ రోజు చూపిస్తా ఉండవు. ఏ ఆర్కాలజీ డిపార్ట్మెంట్ పెట్టుకొని నువ్వు తవ్వినావన్నా, లేకుంటే ఎవరిని ఇప్పుడు పక్కన పెట్టుకొని చూపించినావన్నా, గంట తీసావన్నా? ఈ గంట పాత గంటలా కొత్త గంటలా అని ఎట్లా ప్రూవ్ చేస్తావన్నా? ఆ మెట్లు ఈజీగా ఉంటాయి ఎక్కేదానికని చెప్పి విఐపి కంఫర్ట్ కోసం ఆలోచించే మీరు కనీసం అక్కడ ఉన్న మెట్టుకు ప్రతి మెట్టుకు ఒక ప్రత్యేకత ఉందని అది కూడా తెలియదన్నా మీరు పాలక మండలిలో. అన్నా మీరు దయచేసి ఒకటి ఆలోచించాలా. ప్రతి శివరాత్రికి ఆ శివుడు కన్నా ఎక్కువ డాన్స్ చేసేది మరి మీరు, మీ ఎమ్మెల్యే. ఎందుకంటే ఆ శివరాత్రికి ఫండ్స్ అలాట్ చేయడం, డబ్బులు దొబ్బేయడం. రాయలసీమ జిల్లాలోని బలిజలకు రాజకీయ గుర్తింపునివ్వాలంటూ చిత్తూరుకు చెందిన బలిజ కులస్తులు రోడ్డు ఎక్కారు.
ముందుగా నాగయ్య కళాక్షేత్రం వద్ద ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం గాంధీ విగ్రహం వరకు ప్రదర్శనగా వచ్చి గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు ఓఎం రామదాసు మాట్లాడుతూ చిత్తూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ను బలిజలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీల్లో బలిజలకు సముచిత స్థానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీలో మాజీ ఎంపీ ఆదికేశవ నాయుడు కుటుంబానికి టికెట్ ఇవ్వాలని, లేని పక్షంలో బలిజలంతా ఒకచోట చేరి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని, రానున్న ఎన్నికల్లో బలిజల సత్తా చాటుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం నాయకులు ఆరణి తులసిరాం, రెడ్డెప్ప, చందు, పూర్ణచంద్రకుమార్, కిషోర్, బాలాజీ, బలిజ కులస్తులు పాల్గొన్నారు. విశ్వసించట్లేదు కాబట్టి మేము ఈ పార్టీని కాదు, ఆ పార్టీని కాదు, ఏ పార్టీ గుర్తించలేదు కాబట్టి మా బలిజల కోసం ఏకమై ఖచ్చితంగా మాకు న్యాయం చేసేంత వరకు మేము వదలము. మేము ఏ పార్టీకైనా కూడా మేము ఏ పార్టీ మనుషులు కాము, బలిజ కులస్తులు. మేము బలిజల ఓట్లతో గెలిచి బలిజల ఓట్లతో రాజ్యాధికారికి వెళ్తూ మమ్మల్ని చాలా చీప్గా చూస్తున్నారు. కాబట్టి మా యొక్క ఉనికి మేము చాటిద్దాం. మా ఉనికిని ఇక మీదట మేమేమిటో రాయలసీమ జిల్లాలో మా ఉనికిని చాటించి మా యొక్క ప్రత్యేకతను చాటించుకుంటాం. ఈ రెండు పార్టీలకు గుణపాఠం తెలిపిస్తామని చెప్పేసి ఈ సభాముఖం తెలిపిస్తున్నాను. తనకు జీడీ నెల్లూరు టికెట్ కేటాయిస్తే అత్యధిక మెజారిటీతో గెలిచి చూపిస్తానని జీడీ నెల్లూరు నియోజకవర్గ ఎస్ఆర్పురం మండలం కటికపల్లికి చెందిన కొత్తపల్లి మణి మీడియాను ఆశ్రయించారు. సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్తపల్లి మణి మాట్లాడుతూ జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సర్పంచ్గా అవార్డు అందుకున్నట్లు తెలిపారు. 25 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉన్నానని, గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనకు జీడీ నెల్లూరు స్థానాన్ని ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. 2024 ఎన్నికల్లో తనకు జీడీ నెల్లూరు అసెంబ్లీ టికెట్ ఇస్తే నియోజకవర్గంలో తనకున్న బంధువర్గం ప్రజాభిమానంతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. తాను విద్యార్థి నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ వైకాపాలో ఉంటూ నియోజకవర్గంలో వైకాపా అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. 2004 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి అమలు చేసిన అభివృద్ధి పథకాలకు ఆకర్షితుడై కాంగ్రెస్ పార్టీలో చేరానని, 2009లో జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్గాను, సేవాదళ్ కార్యదర్శిగాను పనిచేసినట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించిన తర్వాత ఆ పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా ఉంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా జనంలోకి ప్రచారం చేసి అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఎస్ఆర్పురం మండలంలో ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని, ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 60% సీట్లు కేటాయించడంతో పాటు డిప్యూటీ సీఎం పోస్టును కూడా ఇవ్వడంతో ఎస్సీ సామాజిక వర్గాన్ని గౌరవించారని తెలిపారు. గంగాధరనూరు నియోజకవర్గము కొత్తగా ఏర్పడిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీకి అప్లికేషన్ పెట్టుకున్నాను. నా యొక్క బయోడా నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, ప్రథమ నాయకుడు మహానుభావుడు వైఎస్ రాజశేఖర గారిని నాకు టికెట్ కావాలని అడిగితే, బాబు నీ బయోడా చూశాను, నువ్వు సోషల్ వర్కర్, సంఘసేవ నాయకుడు, ఇప్పుడు లేదు నీకు టికెట్, నెక్స్ట్ భవిష్యత్తు ఉంటుంది, పార్టీకి పనిచేయని చెప్పినాడు ఆ మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన రచ్చబండ కార్యానికి వచ్చి ఆయన మరణించినాడు. ఆయన కానీ ఉన్నట్టే నాకు ఫస్ట్లోనే నాకు టికెట్ కూడా నాకు వచ్చుండు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.